నువ్వు ఆడిపోయి తీస్తే ఈ ఫోన్లో పడుతుంది. ఉన్నాడు కానీ కంటిన్యూ చేస్తా ఓకే. కూర్చో. ఇంటి పేరుంది నంబర్లో చిన్నగా చెప్తా ఉన్నాయి. ముక్కలుగా మూడికి రాదా ఆధ్వర్యంలో ఆరోగ్య సంజీవని పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి గారి, రోహిణి మేడం గారి, జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం. పేదలకు ఈ పౌష్టికాహారాన్ని అందజేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తూ వాళ్ళ ఆరోగ్య బాధ్యతలు తీసుకున్న మన సిఆర్ రెడ్డి హాస్పిటల్ అధినేతలకు చాలా కృతజ్ఞతలు. ఇందులో ప్రస్తుతం ఈ ఎండల కారణంగా అందరూ ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ ఎండల్ని తట్టుకొని పౌష్టికాహారం, ఈ చల్లటి పానీయాలు, మజ్జిగ, టెంకాయ నీళ్ళు ఇట్లాంటివి తీసుకుంటూ తగిన జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండాలని చూసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. కార్యక్రమానికి చేసిన ప్రగతి సేవా సంస్థ సభ్యులకి, అధ్యక్షులకి, ఈ దాతలుగా వ్యవహరించిన సిఆర్ రెడ్డి సార్, అందరికీ నమస్కారం. ప్రతి నెల వీళ్ళు ఈ విధంగా మేడం వాళ్ళు 30 మందికి పోషకాహారం అందించడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఇక్కడ పేషెంట్స్ మాకు ఉన్నవాళ్ళు చాలా పేదవాళ్ళు, ప్లస్ వీళ్ళు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. వీళ్ళకి ఈ ఆహారం చాలా ఉపయోగకరం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు మంచి డైట్ తీసుకుంటే దాన్ని అధిగమించవచ్చు. అందుకోసం మీకు అందజేసే ఈ ఆహారాన్ని ఇంట్లో పిల్లలకి వాళ్ళకి ఇవ్వకుండా మీరే తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని మంచి ఆహారం తీసుకుంటాం. డైలీ ఒక ½ an hour ఎక్సర్సైజ్ చేసుకుంటాం. ఏదో ఒక టైప్ మెడిటేషన్ అంటే ధ్యానం అన్నమాట. అది చేసుకుంటూ మీ దీన్ని మనం క్యూర్ చేయలేము, కానీ కొద్ది దూరం వరకు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. తగిన మందులు వాడుకుంటూ కరెక్ట్ టైంకి వాళ్ళు ఇచ్చినవి రెగ్యులర్గా వాడుకుంటూ ఒక్కరోజు కూడా తప్పిపోకుండా మంచి ఆహారం తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తర్వాత ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బయట ఎక్కువ తిరగొద్దు. అంటే మధ్యాహ్నం పూట, సాయంత్రాలు, మార్నింగే పని పూర్తి చేసుకోవాలి. తర్వాత మంచినీళ్ళు, మజ్జిగ, టెంకాయ నీళ్ళు, ఓరల్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు వడదెబ్బ లక్షణాలు ఏంటంటే వామిటింగ్స్, కళ్ళు తిరగడము, బీపీ పడిపోవడం ఇటువంటివి ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి
సెలైన్ పెట్టించుకుంటే కొంచెం వరకు మనం కిడ్నీలు డ్యామేజ్ కాకుండా ఆపగలం. ఇది చిన్నదే అవ్వచ్చు కానీ ఆ స్వెట్ ద్వారా చాలా లవణాలు ఇవి పోయేసి కిడ్నీలు డ్యామేజ్ అయ్యేంత తీవ్రత కూడా ఉంటుంది. అందుకని చిన్న వట్టి ద్రవ పదార్థాలతోనే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ద్రవ పదార్థాల స్టేజ్ దాటిపోతే ఇంకా వామిటింగ్స్ అయితే తాగలేరు కాబట్టి హాస్పిటల్కి వచ్చి ఫ్లూయిడ్స్ చేసుకోవాలి. తర్వాత ఇది అందజేసిన మేడం వాళ్ళకి మీరు కూడా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన ఏరియా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ నందు ప్రతి నెలలో భాగంగా మన ఎయిడ్స్ గెస్టులకు మన డాక్టర్ ఆరోగ్య సంజీవిని డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పేరు మీద ప్రతి నెల ఒక 30 మందికి మంచి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ నెలలో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ ఈ ఒక పౌష్టికాహారాన్ని మా గూడూరు సూపరింటెండెంట్ మేడం గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుంది. దీనికి మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఈ ఒక పెద్ద కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేయటం జరుగుతుంది. డాక్టర్లిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ ఇంకా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మేడం గారు కొంత మీకు ప్రతి నెల సూచనలు ఇస్తున్నారు ఎట్లా ఉండాలి ఏందనేది. మేము చెప్పేది ఏంటంటే ఈ పౌష్టికాహారాన్ని తప్పకుండా మీరే తీసుకోండి. ఇమ్యూనిటీ కొంత పెరుగుతుంది, దాంతో కొంత నిర్వీణం అయిపోయేదానికి చాలా సహాయపడుతుంది. ఖచ్చితంగా ఈ ఒక వస్తువుల్ని మీరు మాత్రమే తీసుకోవాలని కోరుకుంటూ, ఈ ఒక ఎండల తీవ్రత ఈ నెల మరి ఎక్కువగా ఉంటుంది. పని ఉంటే తప్పితే బయటికైతే రావద్దు. మనం ఇలాంటి కార్యక్రమాలు కూడా రేపు నెలలో కూడా ఇంకొద్ది ఉదయాన్నే కూడా చేసుకోవటం మంచిది. మీరు కూడా వీలైతే మాత్రం మజ్జిగ అవకాశం ఉంటే మజ్జిగ తాగండి. ఈ ఒక నెల మనం కాపాడుకుంటే ఇంకా అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, అది తెలియకుండా వైరస్ లాగా మనిషిని తినేస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మన సూపరింటెండెంట్ మేడం గారు సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలు మనం హాస్పిటల్లో మేడం గారు లేకపోయినా కూడా మనం ఒక 2 కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. అదేవిధంగా మా నర్సులు కూడా వాళ్ళకి రేపు నర్సుల డే రోజు కూడా మంచి కార్యక్రమాన్ని చేయమని మేడం గారు మాకు ఒక సూచన ఇచ్చారు. తప్పకుండా వాళ్ళందరికీ మంచి సత్కారం కూడా చేస్తామని మేడంకి మాటిస్తూ, ఇంతటి సహాయాన్ని మన సిఆర్ రెడ్డి డాక్టర్ పేరు మీద చేస్తున్న రోహిణి మేడం గారికి, జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం.